పిఠాపురంలో మరోసారి ప్రోటోకాల్ రగడ ఏర్పడింది. ప్రోగ్రామ్ ఇన్విటేషన్ ఫ్లెక్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఎక్కడంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులను నిలదీసిన క్రమంలో కూటమి నాయకులు కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై టీడీపీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జనసేన 5 కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సమయంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్కడికి చేరుకున్న టీడీపీ జనసేన నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెండెం దొరబాబుపై వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పై లాగా వచ్చాడు. ఇతను జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దామని అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కామ్ చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు? వీళ్ళందరూ మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం. 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ బరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ కమిషన్ కాబట్టి 2 మూసుకుని ఎడుతున్నాం. ఎంత మంచి ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్ని పోటీ పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఆవిడ ఊరుకుంటాడు. పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు.